టెట్ ప్రాక్టీస్ బిట్స్ 2025 ఎగ్జామ్స్ తెలుగు. మొదటి ప్రశ్న, వితతి పదానికి అర్థం ఏమిటి? క్రింది వానిలో వితతి అను పదానికి అర్థం ఏమిటి? సమూహం అని అర్థం. సమూహం. తర్వాత ప్రశ్న, కలం పట్టిన బిడ్డ ఎలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా బుద్ధులతో నింపిందట అన్న కవి క్రింది వానిలో? రావినూతల ప్రేమకిషోర్. రావినూతల ప్రేమకిషోర్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో మా ఊరి ఏరు పాఠానికి సంబంధించి సరికానిది ఏది అడిగారు? రచయిత మధురాంతకం రాజారాం ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. అదేవిధంగా ఈ గేయానికి ఇతివృత్తం ప్రకృతి వలన ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. మిగిలిన సరైనవే. తర్వాత ప్రశ్న, మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఉద్దేశంగా గల పాఠం క్రింది వానిలో? మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఉద్దేశంగా గల పాఠం క్రింది వానిలో? మేలిమలుపు పాఠం ఉద్దేశం. తర్వాత ప్రశ్న, పాఠ్యాంశాలు ఇతివృత్తాలను జతపరచండి క్రింది వానిని. పాఠ్యాంశాలు ఇతివృత్తాలు. ధర్మ నిర్ణయం, స్థల పురాణము ఇతివృత్తము, చిరమాలిన్యం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం, మానవ విలువలు, సందేశం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం, కష్టజీవుల శ్రమ, పరివర్తన పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం, పిల్లల స్వభావం. తర్వాత ప్రశ్న, సంబంధిత పదాలతో సమాసాలు జతపరచండి క్రింది వాటిలో? జలధరము అనేది ద్వితీయ తత్పురుష సమాసం, ఇది. దేశభక్తి అనేది సప్తమి తత్పురుష సమాసం, దేశభక్తి అనేది. రాజపూజితుడు అనేది తృతీయ తత్పురుష సమాసం. ప్రాణాధికుడు అనేది పంచమీ తత్పురుష సమాసం. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, చిక్కుల మెడలో చిలుక కొలికి తూగుటుయ్యాలలో ఊగుతూ ఉంటుంది, ఆకలి కూటి అగంతుకుల్ని పేక నుల్లిమి చక్కగా మింగుతుంది, ఈ పొడుపుకు విడుపు? సాలీడు. సరైన సమాధానం సాలీడు. తర్వాత ప్రశ్న, సేమ పదానికి సరైన నానార్థాలు క్రింది వానిలో? సేమ పదానికి సరైన నానార్థాలు: దేశం, వరిమడి, గుర్తు. దేశం, వరిమడి, గుర్తు. తర్వాత ప్రశ్న, త్రికరణములు అంటే క్రింది వానిలో? మనోవాక్కాయములు. త్రికరణములు అంటే ఏంటంటే మనోవాక్కాయములు అని అర్థం. తర్వాత ప్రశ్న, రచనలను సంబంధిత కవులతో జతపరచండి. కూలిరాజు బోయి భీమన్న, విలాసిని విద్వాన్ విశ్వం, రాజయోగసారం తరిగొండ వెంగమాంబ, బాలకవి శరణ్యం గిడుగు వెంకట్రామూర్తి. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. సామెత, 90 ఆమడాలు వెళ్ళైనా తోలుబొమ్మలాట చూడాలి, ఇది రాంగే. ఇది సామెతనిచ్చేది రాంగ్. అదేవిధంగా నానుడి, కాకిపిల్ల కాకికి ముద్దు, ఇది రాంగే. తర్వాత ప్రశ్న, సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలలో సరైన ధారణ గుర్తించండి క్రింది వానిలో? సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలలో సరైన ధారణ గుర్తించండి. వాళ్ళు, వాళ్ళని, ఇది సరైనది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో దంత్యాలు: త, ధ.
త ధ అదేవిధంగా లా సా. తర్వాత ప్రశ్న, బులుసువారు ఉత్తర దేశయాత్ర గ్రంథాన్ని రాశారు. ఈ వాక్యానికి సరిపోయే కర్మణీ వాక్యం. ఉత్తర దేశయాత్ర గ్రంథం బలుసువారిచే రచించబడింది. ఇది సరైన సమాధానం, సెకండ్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, లేపాక్షి బసవయ్య లేచి రావయ్య కైలాస శిఖరాల కదిలి రావయ్య అలంకారాన్ని గుర్తించండి క్రింది వానిలో. ఇది అంచానప్రాస అలంకారం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో గుణసంధి పదాలు. గుణసంధి పదాలు మహా ప్లస్ ఋషి, మహా ప్లస్ ఋషి, అదేవిధంగా గజ ప్లస్ ఇంద్రుడు, గజేంద్రుడు. తర్వాత ప్రశ్న, చదవని వాడుజ్ఞండంగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్ చదువక వలయను జనులకు చదివించేద నార్యులొద్ద చదువుము తండ్రి. ఈ మాటలు వీరితో చెప్పారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో చెప్పాడు. తర్వాత ప్రశ్న, ద్విగు సమాసానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. పూర్వపదం సంఖ్యావాచకంగా, ఉత్తర పదం నామవాచకంగా ఉంటుంది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సత్యవాక్యాలను గుర్తించండి. ఆది గురువు 2 లఘువుల భగనము, ఇది సరైనది. అదేవిధంగా 3 లఘువులు నగనం, 3 లఘువులు నగనం, ఈ 2 మాత్రం సరైనవి. తర్వాత ప్రశ్న, గతాన్ని తలుచుకొని వర్తమానాన్ని నెమరేస్తూ భావిని తలపోస్తాడు. ఈ వాక్యంలో అసమాపక్రియలు వరుసగా క్వార్థం, చిత్రార్థం. తెలుగు మెథడాలజీ, ఈ క్రింది వాటిలో గ్రాంధిక భాష లక్షణం. గ్రాంధిక భాష లక్షణం ప్రాచీన వ్యాకరణ లక్షణాలకు తగినట్లుగా ఉండడం. ఇది గ్రాంధిక భాష యొక్క లక్షణం. తర్వాత ప్రశ్న, కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నింటిని మింగివేయాలి, మరి కొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి అని అన్నది క్రింది వానిలో. బేకన్. తర్వాత ప్రశ్న, కనీస అభ్యాసన ప్రమాణాలను నిర్ధారించడానికి ఏర్పాటైన కమిటీకి అధ్యక్షులు. ఆర్హెచ్ దవే. తర్వాత ప్రశ్న, పాఠశాల పత్రిక యొక్క ప్రయోజనాలు ఏంటి క్రింది వానిలో. లేఖన నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా పిల్లల్లో అంతర్గత శక్తులనే వెలికి తీయబడతాయి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో బోధనోపకరణాలు తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే కేంద్రం, శిక్షణా కేంద్రం. సిసిఆర్టీ ఢిల్లీ. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో వ్యాసరూప ప్రశ్నల యొక్క ప్రయోజనాలు. వ్యాసరూప ప్రశ్నల యొక్క ప్రయోజనాలు. వీటిని తేలికగా తయారు చేయొచ్చు, అదేవిధంగా సృజనాత్మక రచనాశక్తులు తెలుసుకోవచ్చు. తర్వాత ప్రశ్న, నీతియే మూలముకు విద్యకు నీతియే పురుషార్థతత్వ నిర్ణయకమున్ ఈ పద్యపాదాలు రచించిన కవి ఎవరు? ఏటుకూరి వెంకట నరసయ్య గారు. తర్వాత ప్రశ్న, తోలుబొమ్మలాట గురించి సత్యవాక్యాలు గుర్తించండి క్రింది వానిలో. తోలుబొమ్మలాటల గురించి ప్రదర్శన నాటరాగంతో ప్రారంభిస్తారు. ఇది సరైనదే. అదేవిధంగా ప్రదర్శనలో నవ్వించేవాడిని కేతిగాడు అంటారు. అదేవిధంగా కేతిగాడికే జుట్టు పోలిగాడు అనే పేరు కూడా ఉంది. తర్వాత ప్రశ్న, రావూరి భరద్వాజ్ గారి యొక్క రచనలు క్రింది వానిలో. అపరిచితులు, కథాసాగరం. అపరిచితులు, కథాసాగరం రావూరి భరద్వాజ్ గారి యొక్క రచనలు ఇవి. తర్వాత ప్రశ్న, దేవులపల్లి మేలుమలుపు రచనకు ఎంచుకున్న ఇతివృత్తం. ఆత్మస్థైర్యం. తర్వాత ప్రశ్న, గంగ తల్లి గంగమ్మ ఘోరం చేస్తదా సయ్యిదుగాక సయ్యిదు అని యథపాటలంలో అన్నది. పోలమ్మ.
తర్వాత ప్రశ్న కసవు పిరి అనే అర్థం వచ్చే పదం క్రింది వానిలో. కసవు పిరి అనే అర్థం వచ్చే పదం వెంటి. తర్వాత ప్రశ్న విశ్వమును ధరించినది అనే వ్యుత్పత్తార్థం కలిగిన పదం క్రింది వానిలో. ధరిత్రి. తర్వాత ప్రశ్న ఈ వాక్యాలలో సత్యవాక్యాలను గుర్తించండి. బొట్టికు ప్రకృతి పుత్రుడు, అదేవిధంగా పశువుకు వికృతి పశువు, అదేవిధంగా కైకి ప్రకృతి కవి. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. సరైన వాక్యాలు వడ్లు కందులు నిత్య బహువచనాలు, ఇది సరైనదే. అదేవిధంగా ఇత్తడి ఇనుము కంచు అనేది నైచ్ఛిక వచనాలు ఇవి. తర్వాత ప్రశ్న శ్రీకంఠంభంగా నారసింహుల కరుణ నీ కథా ప్రారంభమేర్పించదను అని కావ్యారంభం చేసింది క్రింది వానిలో. తరిగొండ వెంగమాంబ. తర్వాత ప్రశ్న ఈ క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మధుర భాషితముల మాణిక్యముల ఓలే శృతి నలంకరించే మతి వసించు మంజులములు గాని మాటల నిలువు విశ్వహిత చరిత్ర వినురమిత్ర. తర్వాత ప్రశ్న ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది, ఈ పొడుపుకు విడుపు నత్త. తర్వాత ప్రశ్న పడమటి కొండ కొన కొమ్ము మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు, ఈ వాక్యంలో అలంకారం ఏమిటి? ఉపమాలంకారం ఇది. తర్వాత ప్రశ్న పక్కిలు సంబంధిత పాఠాలతో జతపరచండి. సందేశం ఖండకావ్యం, సమదృష్టి అనేది గజల్, కళావారసత్వం వ్యాసం, ఆతిథ్యం ఇతిహాసం. తర్వాత ప్రశ్న సంబంధిత పదాలతో సమాసాలను జతపరచండి. మానుష దేహం అనేది షష్ఠీ తత్పురుష సమాసం. విధంగా సూక్ష్మదర్శిని అనేది ద్వితీయ తత్పురుష సమాసం. గులాబీమాల అనేది తృతీయ తత్పురుష సమాసం. అదేవిధంగా వస్త్రభూషణములు అనేది ద్వంద్వ సమాసం. తర్వాత ప్రశ్న ఈ క్రింది వారిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు ఎవరు? మధురాంతకం రాజారాం, అదేవిధంగా బోయి భీమన్న. తర్వాత ప్రశ్న చంపకమాల పద్యపాదంలో లఘువుల సంఖ్య 14. తర్వాత ప్రశ్న దేవదత్తుడు తులసీదాసు త్యాగరాజు అనే పద్యకావ్యాలు రచించింది క్రింది వానిలో. దేవదత్తుడు తులసీదాస్ త్యాగరాజు అనే పద్యకావ్యాలు రచించింది పైడమర్రి వెంకట సుబ్బారావు గారు. తర్వాత ప్రశ్న వాక్యాలు ఈ పదంలో సంధి ఏమిటి? లు లా నల సంధి. వాక్యాలు ఈ పదంలో సంధి. తర్వాత ప్రశ్న క్రియలకు సంబంధించిన ప్రత్యయాలను జతపరచండి క్రింది వానిలో. క్రియలకు సంబంధించిన ప్రత్యయాలను చిత్రార్థం తూ, ఛేదార్థం తే, క్వార్థం ఈ, ఆప్యార్థం అయినా ఇనా. తెలుగు మెథడాలజీ తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించుటకు రాష్ట్రాలకు అధికారమిచ్చిన రాజ్యాంగ అధికరణ 345. తర్వాత ప్రశ్న మౌన పఠనానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. మౌన పఠనానికి సంబంధించి ఇది మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది, శ్రాంతిని తొలగిస్తుంది. అదేవిధంగా దీనిని గంభీర పఠనం అని కూడా అంటారు.
అనగా తరగతిలోని విద్యార్థులందరికీ పఠనాసక్తిని ఏకకాలంలో పరీక్షించగలం మౌన పఠనం ద్వారా. తర్వాత ప్రశ్న నియమిత కాలంలో విద్యార్థులలో విద్యా విషయకంగా అభ్యాసం ద్వారా కనీసం ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తనలు ఏమంటారు? కనీస అభ్యాసన స్థాయిలు అంటారు. తర్వాత ప్రశ్న విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు క్రింది వానిలో. విషయ ప్రణాళిక తయారీలో సామాజిక అవసరాలు, దృక్పథాలు, అదేవిధంగా విద్యా గమ్యాలు, ఉద్దేశాలు దృష్టిలో ఉంచుకోవాలి. తర్వాత ప్రశ్న బోధన అభ్యాసన ఉపకరణాల ప్రయోజనాలు క్రింది వానిలో. బోధన అభ్యాసన ఉపకరణాల యొక్క ప్రయోజనాలు. పాఠ్య విషయానికి అదనంగా సమాచారం ఇవ్వచ్చు. అదేవిధంగా విద్యార్థుల అవధానాన్ని నిలిపి ఉంచుతాయి. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో సరికానివి. ఈక్యూలు 2 రాంగే. జవాబులకు ఎన్ని పర్యాయాలు విలువలు కట్టినా మార్కుల్లో మార్పు రాకుండాట విశ్వసనీయత. క్యూలు మాత్రం రాంగ్. ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.